ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. బామ్మ, ఈ దీపం ఉన్నట్టుండి అంత పైకి పెరుగుతూ మళ్ళీ తగ్గుతుందేంటి? ఇది సూచన తల్లి, సూచన. సూచన? అవునమ్మా, ఇది నా కూతురి గమనానికి, కదలికలకి ప్రతిరూపం అమ్మా. ఈ అఖండ దీపపు హెచ్చు తగ్గులు నా బిడ్డ రాకని సూచిస్తుందమ్మా. ఇలా దీపం పెరిగినప్పుడు నాకు దగ్గరగా నా కూతురు నా దగ్గరికి వస్తుందని సూచిస్తుందమ్మా. బామ్మా? అవునమ్మా, ఈ అఖండ దీపం ఇలా వెలుగుతుంది అంటే తప్పక నా కూతురు నా దగ్గరికి వస్తుందమ్మా. ఆ అమ్మ నన్ను కరుణించే సమయం ఆసనమైందని తెలుస్తుందమ్మా నాకు. కరుణించి తల్లి, అమ్మా తల్లి, కరుణించి తల్లి, కరుణించమ్మా. అమ్మా, నువ్వు ఆజ్ఞాపించిన చోటికే నేనొస్తున్నాను. నా కోడల్ని నాకు కనిపించేలా చూడు. ఆనంద, ఎంతో నమ్మకంతో చాలా ఆశించి మనం ఇక్కడికి వచ్చామేమో అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళిందో తెలియని శరణ్య ఇక్కడ మొక్కు తీర్చుకుంటే కనిపిస్తుంది అంటే నాకు నమ్మకం లేదు. నేను నమ్ముతున్నానండి. ఖచ్చితంగా ఆ దైవానుగ్రహం మనకి లభిస్తుంది. నా జీవితంలో స్వామీజీ గారు చెప్పిన ఏ మాట పొల్లుపోలేదు. పైగా నా మనసుకు కూడా ఏదో వైబ్రేషన్ కలుగుతోంది. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇక్కడ రూమ్స్ బుక్ చేసింది మీరేనా అమ్మా? ఆనంద భైరవితో బుక్ అయి ఉంటుంది. అవును మేడం, రండి చూపిస్తాను. రండి. రండమ్మా, రండి. ఇదేనమ్మా గెస్ట్ హౌస్. ఇక్కడ చూసుకునేదంతా మీరేనా? దీనికి ఇన్ఛార్జా మీరు? నేను వాచ్మెన్ అమ్మా. ఇక్కడ ఇన్ఛార్జు ఓనరు అంతా ఒకరేనమ్మా. మా సారు బయటికెళ్లారు. ఆయన పేరు మనోజ్. ఇక్కడ అన్ని సదుపాయాలు బాగానే ఉంటాయి కదా? బ్రహ్మాండంగా ఉంటాయి మేడం. ఇది కొత్త గెస్ట్ హౌస్, ఏ ప్రాబ్లమ్స్ లేవు. మరి భోజనాలు ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి సార్. వంట వండడానికి సీతమ్మ గారని ఒక పెద్ద ఆవిడ ఉంటుంది ఇక్కడ. ఆవిడ చక్కగా వంట చేసి పెడుతుంది. మంచి ఇంటి భోజనం. సరే, మంచిది. అయితే ఆవిడికి చెప్పి త్వరగా భోజనాలు సిద్ధం చేయించండి. ఈలోగా మేం కాస్త ఫ్రెష్ అవుతాం. అలాగే మేడం, ఇప్పుడే చెప్తా. పదక్క.
అమ్మీ మన పరిస్థితి ఏందమ్మీ ఈడ? చెప్తా పద. ఇదిగో సీతమ్మా, సీతమ్మా. వస్తున్నా. ఏంటి సుబ్బయ్య, ఏంటి ఇలా వచ్చావు? సిటీ నుంచి గెస్టులు వచ్చారు, వాళ్ళకి భోజనాలు కావాలి. ఓ 10 మందికి సరిపడా వండి పెట్టాలి. ఇదిగో సీతమ్మా, విందు భోజనంలాగా ఉండాలి. అట్టాగే సుబ్బయ్య, వెళ్ళి ఆ కూరగాయలు అవి తీసుకురా మరి. సరే పట్టుకొస్తా. వెళ్ళు. వస్తాను. చెప్పరా వాచ్మ్యాన్. సార్, మన గెస్ట్ హౌస్ కి పట్నం నుంచి ఎవరో వచ్చారు సార్. వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చూసుకో. అలాగే ఆ సీతమ్మకి వాళ్ళకి కావాల్సిన భోజనాల సంగతి ఏంటో చూసుకోమని చెప్పు. ఆల్రెడీ చెప్పేశాను సార్. సరే మరి అయితే ఉంటాను. అలాగే సార్. అన్నా, సిటీకి 200 కిలోమీటర్ల దూరంలో గెస్ట్ హౌస్ అమ్మకానికి వచ్చింది. ఏమైనా ప్లాన్ చేస్తావా? చేద్దాంరా, దాందేముంది. కానీ స్పాట్ పేమెంట్, వెయిటింగ్ పీరియడ్ ఏమి ఇవ్వడంటన్నా. సరే చూద్దాంరా. నా ఫ్రెండ్ ఆ రోహిత్ లాగా ఇంకో బకరా గడు దొరకపోడా, నా చేతిలో డబ్బులు పెట్టకపోడా. ఎంతైనా నీ టాలెంట్ సూపర్ అన్న. జస్ట్ ఫ్రెండ్షిప్ పేరుతో అతన్ని చాలా ఈజీగా ముంచేశావు. ఇందాక మాట్లాడిన ఆ గెస్ట్ హౌస్ కూడా ఆ డబ్బులతో కొన్నదేరా. నువ్వు సూపర్ అన్నా. మరేమనుకున్నావురా ఈ మనోజ్ అంటే? ఆ మనోజ్ గాడు ఎక్కడున్నాడో ఏంటో, వాడికి ఫోన్ చేస్తే కానీ విషయం తెలీదు. తాతయ్య గారు, అమ్మా ఒక ఫోన్ మాట్లాడుకోవాలి. ఫోన్ ఇస్తారా? మాట్లాడుకోండి అమ్మా, ఇస్తాను. ఇదిగో. ఈ నంబర్ ఎవరిదప్పా? అన్నోన్ నంబర్లా ఉంది. హలో హలో, మనోజ్ గారేనా? అవునండి. ఎవరు మాట్లాడేది? మనోజ్ గారు, నేను రోహిత్ గారి మరదలు శరణ్యాన్ని మాట్లాడుతున్నానండి. ఈమె నాకు ఫోన్ చేయడం ఏంటి? హలో మేడం, శరణ్య గారు చెప్పండి. ఏంటండి చెప్పేది? మీ వల్ల ఇవాళ మా బామ్మగారి పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో తెలుసా? మీకేమైనా అర్థమవుతుందా? ఆయన మీ మీద ఉన్న నమ్మకంతోనే కదా మీకున్న కష్టాన్ని అర్థం చేసుకుని అన్ని కోట్ల అప్పుకు ఆయన షూరిటీగా ఉండి సంతకం చేశారు. అవును మేడం, నాకు చాలా బాధగానే ఉంది. కానీ నేను కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నా కదా. ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని అలా చేతులు ఎత్తేస్తే ఎలా మనోజ్ గారు? మీకు షూరిటీగా ఉన్నందుకు ఇవాళ ఆ డబ్బు మా బావగారు కట్టాల్సి వస్తోంది.